మరుగుపరిచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథము 119 చదవండి. 119 55 57 చదవండి. చాలండి. మహాభక్తుడు దావీదు రాజు ప్రవక్త. ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని చెల్లిస్తున్నాడంటే, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుస్తున్నాను, అది రాత్రి వేళ నడుస్తున్నాను, పగటి వేళ నడుస్తున్నాను, ఇదియే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. అంటే ఏం వరం ఆయన దయచేయబడింది? దేవుని వాక్యానుసారంగా నడవటం ఆయనకి ఒక వరం. చాలా మంది మనం చూస్తే ఈ సంవత్సరంలో నాకు ఆ మేలు జరగలేదండి, మా బాబు విషయంలో జరగలేదు, ఇంటి విషయంలో ప్రార్థన చేయమన్నాను, స్వస్థ విషయంలో ప్రార్థన చేయమన్నాను, ఏ విషయంలో అయినా ప్రార్థన చేయమన్నాను, కానీ నాకు ఎటువంటి మేలు జరగలేదండి, ఏ విధంగా నేను కృతజ్ఞత పెట్టుకోవాలన్నట్టు ఒక సాకులు చెప్తారు. ఈ భక్తుడికి, ఈ దైవజనుడికి ఏం పడలేదు. యెహోవా, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడుస్తున్నాను, నీ ఉపదేశాన్ని అనుసరించి నడుస్తున్నాను, ఇదియే నాకు ఒక వరముగా దయచేయబడి ఉంది. అంటే అది ఆయనకి ఏం వరం దయచేయబడింది అంటే, వాక్యానుసారంగా నడవటం ఆయనకు ఒక వరం. ఆ వరాన్ని పొందుకున్నాడు ఆయన. ఆ పొందుకున్న వరాన్ని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి? దేవుడు వారు చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు, అలాగూ జీవిస్తామని ఉంటారు కానీ జీవించలేరు, అలాగూ బ్రతకాలి అనుకుంటారు కానీ బ్రతకలేరు, అలాగూ ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు. కానీ నేను ఉంటున్నాను కదా, అందుకు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని మహాభక్తుడు అంటున్నాడు. అంటే ఉదాహరణకి ఒక డ్రింక్ చేసే వ్యక్తి ఉంటాడండి. ఆ రోజు అతను ఆ డ్రింక్ తాగుతా ఏమంటాడండి, తుప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అలా అని మళ్ళీ తెల్లారి మామూలుగానే తాగుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలో చూసి, ఈరోజేనమ్మా, రేపు నేను ఎటువంటి పనులు చేయను, తాగను, నేను మంచిగా ఉంటాను అంటాడు. అలా అని